వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. దర్శకుల మధ్య సక్సెస్ విషయంలో పోటీ ఉంటుంది, కలెక్షన్ల విషయంలోనూ పోటీ ఉంటుంది. కానీ ఇప్పుడు మరో కొత్త ఫైట్ మొదలైంది. ఒకరికొకరు టఫ్ టార్గెట్ సెట్ చేసుకుంటున్నారు టాలీవుడ్ దర్శకులు. ఇంతకీ మన కెప్టెన్స్ సెట్ చేసుకున్న ఆ టార్గెట్స్ ఏంటి? వాటిని బీట్ చేసేందుకు మిగతా కెప్టెన్స్ చేస్తున్న ప్లాన్స్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. స్టార్ హీరోలతో సినిమా చేయడం అంటే కత్తి మీద సామే. ఆ హీరో ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేసుకోవాలి. ఆ కథ ప్రీవియస్ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ ను బ్రేక్ చేసేలా ఉండాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర నయా రికార్డ్స్ ను క్రియేట్ చేయాలి. ఈ రేంజ్ లో ఉంటాయి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్. అందుకే ఒక్కో సినిమాతో హీరోల ఇమేజ్ ను మరో మెట్టెక్కిస్తున్న మేకర్స్ ఆ తర్వాత సినిమా చేయబోయే దర్శకుల ముందు టఫ్ టార్గెట్స్ ను సెట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఏ హీరో ఇమేజ్ అయినా జక్కన్నతో సినిమాకు ముందు, సినిమా తర్వాత అన్నట్టుగా ఉంది టాలీవుడ్ లో పరిస్థితి. తన సినిమాలో హీరోను లార్జర్ దన్ లైఫ్ రోల్లో చూపిస్తున్న జక్కన్న మిగతా దర్శకులను ఆ హీరోని ఎలా ప్రెజెంట్ చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు. అందుకే జక్కన్న సినిమా తర్వాత చాలా మంది హీరోలు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ను కూడా కన్ఫ్యూజన్ లో పడేశారు సుకుమార్. పుష్పరాజుగా బన్నీకి ఇంటర్నేషనల్ రేంజ్ లో ఫేమ్ వచ్చింది. దీంతో నెక్స్ట్ సినిమా మీద అదే స్థాయిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. అందుకే ఆ రేంజ్ కథ కోసం అవసరమైతే లైనప్ మార్చేందుకు కూడా రెడీ అంటున్నారు ఐకాన్ స్టార్. యంగ్ హీరోలే కాదు, సీనియర్ హీరోలు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. చిరంజీవి, బాలయ్య లాంటి మాస్ హీరోల విషయంలో అప్కమింగ్ సినిమాల మీద గత చిత్రాల ఎఫెక్ట్ గట్టిగా కనిపిస్తోంది. తమ కథానాయకులను గత చిత్రాలకు మించి ప్రెజెంట్ చేసేందుకు కష్టపడుతున్నారు మేకర్స్. ఈ ట్రెండ్ ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నా దర్శకులు మాత్రం కాస్త హెక్టిక్ గానే ఫీల్ అవుతున్నారు. సూపర్ హిట్ సినిమాకు పార్ట్ 2 తెరకెక్కుతుందంటే ఆటోమేటిక్ గా అంచనాలు పీక్స్ లో ఉంటాయి. కానీ L2 ఎంపురాన్ విషయంలో అంతకు మించి అన్న రేంజ్ లో ఉంది బస్. లూసిఫర్ ను రీజనల్ మూవీగానే తెరకెక్కించిన యూనిట్ ప్రీక్వెల్ ను మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసింది. ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేస్తుంది. ట్రైలర్ రిలీజ్ తో సినిమా మీద బస్ పీక్స్ కు చేరింది. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ పొలిటికల్ డ్రామా లూసిఫర్. మాలీవుడ్ లో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తర్వాత తెలుగులో చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. లూసిఫర్ రిలీజ్ అయినప్పుడే ఆ సినిమాకు ప్రీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చిన మేకర్స్ త్వరలో ఆ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. స్టీఫెన్ పాత్రలో కనిపించిన మోహన్ లాల్ గతమేంటి, అబ్రమ్ ఖురేషీ స్టీఫెన్ గా ఎందుకు మారాడు, అసలు అబ్రమ్ ఖురేషీకి అండర్ వరల్డ్ కు ఉన్న సంబంధాలేంటి, ఇలాంటి విషయాలను ప్రీక్వెల్ లో చూపించబోతున్నారు. L2 ఎంపురాన్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 27న రిలీజ్ కానుంది. ఆల్రెడీ ప్రమోషన్ స్పీడ్ పెంచిన మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కథ ఏంటన్నది రివీల్ చేయకపోయినా సినిమా స్కేల్ ఏ రేంజ్ లో ఉండబోతోందో ట్రైలర్లోనే చూపించారు L2 ఎంపురాన్ మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో షూటింగ్, గ్రాండ్ విజువల్స్, ఇండియన్ స్టార్స్ తో పాటు హాలీవుడ్ నటులు ఇలా బిగ్ స్కేల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది L2 ఎంపురాన్. ట్రైలర్ తోనే టాప్ స్టార్స్ ను కూడా ఫిదా చేశారు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. తొలి షాట్ నుంచి ట్రైలర్ ఇంప్రెస్ చేసిందంటూ తన రివ్యూ ఇచ్చారు దర్శక ధీరుడు రాజమౌళి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఎంపురాన్ టీం మీద ప్రశంసలు కురిపించారు. ఇలా మూవీ లెజెండ్స్ రివ్యూ ఇవ్వడంతో సినిమా మీద బజ్ డబుల్ అయింది. ఎగ్జామ్ సీజన్ కావడంతో ఈ వారం పెద్ద సినిమాలేవి థియేటర్లోకి రావటం లేదు. అయితే ఈ గ్యాప్ ను చిన్న సినిమాలు పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నాయి. 1-2 కాదు, ఏకంగా 7 సినిమాలు థియేటర్లోకి వస్తున్నా అందులో 1-2 సినిమాలకే కాస్త బజ్ కనిపిస్తుంది. ఏంటా సినిమాలు అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో కాస్త ఎక్కువగా బస్ క్రియేట్ చేస్తున్న మూవీస్ పెళ్లికాని ప్రసాద్, షణ్ముఖ. చాలా కాలం తర్వాత సప్తగిరి హీరోగా నటించిన సినిమా పెళ్లికాని ప్రసాద్. అందుకే ఈ సినిమా ప్రమోషన్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకున్నారు మేకర్స్. ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ఫ్యాంటసీ మూవీ షణ్ముఖ మీద కూడా మంచి బజ్ వినిపిస్తోంది. కోటి సినిమాతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్ లీడ్ రోల్లో తెరకెక్కిన టుక్ టుక్ కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసింది మూవీ టీం.
క్రైమ్ డ్రామాస్, ఆర్టిస్ట్, ది సస్పెక్ట్ లాంటి సినిమాలు అసలు ఏమాత్రం బజ్ లేకుండా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. స్ట్రైట్ సినిమాలతో పాటు రీ-రిలీజ్ల హడావిడి కూడా గట్టిగా కనిపిస్తోంది. ప్రభాస్, సలార్ తో పాటు నాని, విజయ్ దేవరకొండ హీరోలుగా తెరకెక్కిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. స్ట్రైట్ రిలీజ్లతో పోల్చుకుంటే ఈ సినిమాల మీదే ఎక్కువ బజ్ కనిపిస్తోంది. సక్సెస్, ఫెయిలియర్ తో సంబంధం లేదు, కొత్త కథలే కావాలంటున్న యంగ్ హీరోలు. సెట్స్ మీద ఉన్న సినిమాకు ఆ తర్వాత చేయబోయే సినిమాకు సంబంధమే ఉండకూడదని ఫీల్ అవుతున్నారు. ఒక్కో సినిమాను ఒక్కో జోనర్లో ట్రై చేస్తూ ఆడియన్స్ కు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు కష్టపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు డీజే కొడుతూ కామెడీ చేసిన సిద్ధు జొన్నలగడ్డ సడన్ ట్విస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ మూవీని డిఫరెంట్ జోనర్లో ప్లాన్ చేస్తున్నారు. తన మార్క్ కామెడీ, రొమాన్స్ మిస్ అవ్వకుండానే జాక్ మూవీలో యాక్షన్ యాంగిల్ కూడా చూపించబోతున్నారు. యువ సామ్రాట్ నాగ చైతన్య కూడా ఇదే ప్లాన్ లో ఉన్నారు. మాస్ మూవీ తండేల్తో 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో నెక్స్ట్ ఫ్యాంటసీ జోనర్ ట్రై చేస్తున్నారు. విరూపాక్ష లాంటి బిగ్ హిట్ ఇచ్చిన కార్తిక్ దండు కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా రూట్ మార్చారు. బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ను పక్కన పెట్టి సంబరాల ఏటిగట్టు సినిమాలో 6 ప్యాక్ లో కనిపించబోతున్నారు. నిఖిల్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు ఇమేజ్ చట్రంలో ఫిక్స్ అయ్యేందుకు అస్సలు ఇష్టపడడం లేదు. ఒక్కో సినిమాను ఒక్కో జానర్ లో ట్రై చేస్తున్నారు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్, మాస్ యాక్షన్ ఇలా డిఫరెంట్ జానర్స్ ను టచ్ చేస్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరోస్. ఈ ట్రెండ్ ఆడియన్స్ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. కమర్షియల్ సినిమా అంటే కంపల్సరీగా స్పెషల్ సాంగ్ ఒకటి ఉండాలని ఫీల్ అవుతున్నారు మన మేకర్స్. హీరో హీరోయిన్ల డ్యూయట్స్ ఎన్ని ఉన్నా మాస్ ఆడియన్స్ తో స్టెప్ వేయించే స్పెషల్ సాంగ్ ఒకటి పక్కగా ఉండాలని ఫీల్ అవుతారు. అయితే ఇలాంటి సాంగ్స్ లో నటించేందుకు ఫామ్ లో ఉన్న బ్యూటీస్ మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకే అవకాశాలు లేని భామలనే స్పెషల్ సాంగ్ కోసం సెలెక్ట్ చేసుకుంటున్నారు మేకర్స్. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ అవకాశాలు రాక స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పారు. రాబిన్హుడ్ సినిమా కోసం అదిదా సర్ప్రైజ్ అంటూ మాస్ బీట్ కు అదే రేంజ్ స్టెప్స్ వేస్తూ సర్ప్రైజ్ చేశారు ఈ బ్యూటీ. వచ్చే వారం రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ లో స్పెషల్ సాంగ్ కూడా కీ రోల్ ప్లే చేస్తోంది. మెయిన్ లీడ్ గా ఎంట్రీ ఇచ్చిన స్పెషల్ సాంగ్ లో నటిస్తున్న మరో యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్. కుమారి 21F లాంటి సెన్సేషనల్ మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హెబ్బా పటేల్ తర్వాత అదే జోరు కంటిన్యూ చేయలేకపోయారు. అందుకే స్పెషల్ సాంగ్స్ తో సరిపెట్టుకుంటున్నారు. యంగ్ బ్యూటీస్ మాత్రమే కాదు, సీనియర్ హీరోయిన్లు కూడా అవకాశాలు తగ్గిన టైంలో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు స్పెషల్ సాంగ్స్ కనిపించారు. సమంత, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్లు కూడా కెరియర్ లో ఉన్న టైంలో స్పెషల్ సాంగ్స్ ట్రై చేశారు. స్టార్ హీరోయిన్ల కెరియర్ కు స్పెషల్ సాంగ్స్ బూస్ట్ ఇచ్చిన యంగ్ బ్యూటీ విషయంలో మాత్రం పెద్దగా హెల్ప్ అవ్వటం లేదు. ఏడాది కాలంగా బ్రేక్ లో ఉన్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. డెలివరీ తర్వాత పాప కోసం బ్రేక్ తీసుకున్న స్టార్ హీరోయిన్ ఇప్పుడు పరిస్థితులు కాస్త సెట్ అవ్వడంతో మళ్లీ కెరీర్ మీద దృష్టి పెట్టారు. అయితే రీ ఎంట్రీలో ఫస్ట్ ఏ మూవీ సెట్ లో అడుగు పెట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది కల్కి 2898 AD, సింగం అగైన్, ఫైటర్ సినిమాలో కనిపించిన దీపికా పదుకోన్ తర్వాత బ్రేక్ తీసుకున్నారు. తల్లి కావడంతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని ఫ్యామిలీకి టైం ఇచ్చారు. ముఖ్యంగా కూతురు దువా కోసం కెరియర్ను పక్కన పెట్టేశారు. హీరోయిన్ గా పరిచయమైన దగ్గర నుంచి దీపిక జర్నీలో ఈ 6 నెలలే భారీ గ్యాప్. ప్రెజెంట్ కూతురు విషయంలో అన్నీ సెట్ అవ్వడంతో మళ్లీ కెరీర్ మీద దృష్టి పెట్టారు దీపిక. మరో 3-4 నెలల్లో కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేస్తున్నారు. అమ్మయ్యాక సినిమాల్లో నటించడం అంత ఈజీ కాదంటూనే కెరీర్లో కొత్త ఛాలెంజెస్ ఫేస్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ప్రెజెంట్ దీపికా ఖాతాలో కల్కి 2 తప్ప ఒక్క సినిమా కూడా లేదు. మెటర్నిటీ బ్రేక్ కోసం ముందు నుంచే ప్లాన్ చేసుకుని కొత్త సినిమాలేవీ అంగీకరించలేదు దీపిక. సీక్వెల్ కావడంతో కల్కి 2 మాత్రమే దీపిక ఖాతాలో ఉంది. అందుకే ఆ సినిమాతోనే ఈ బ్యూటీ రీ ఎంట్రీ ఇస్తారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో కల్కి 2 షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు దర్శకుడు నాగశ్విన్. దీపిక పూర్తిగా రెడీ అయ్యేసరికి ఆ టైం అవుతుంది. కాబట్టి కల్కి 2తోనే దీపిక సిల్వర్ స్క్రీన్ జర్నీ రీస్టార్ట్ చేస్తారని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. సో ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.